సో అంటే ఇక్కడ అంటే నేను నా అబ్జర్వేషన్ లేదా నా పాయింట్, భారత్ ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ కంట్రీగా మారిందో అనవసరమైన కాన్ఫ్లిక్ట్ ఆ దేశంతో మాకెందుకు అనే ఉద్దేశంతోనే కొన్ని దేశాలు వీటి మీద సైలెంట్గా ఉన్నాయి అన్నది ఒక పాయింట్ వినిపిస్తూ వచ్చింది. సో దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ తీసుకోండి. ఇప్పుడు ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది చాలా చిన్న విషయం, అసలు దగ్గరికి వస్తుంది అనుకోని అనుకోవట్లేదు. ఇండియా పాకిస్తాన్ ఏంటి అని, ఎందుకంటే అదే కదా అది 1000 years నుంచి కొట్టుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఏం తెలియదు ట్రంప్కి. ఎందుకు తెలియాలన్నా, అమెరికా పర్స్పెక్టివ్లో బిగ్గెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ రిచెస్ట్ కంట్రీ అయినప్పుడు వాళ్ళు ప్రతి దేశంలో ఎంతో కొంత ఏళ్ళు పెట్టడం చూడటం ఏదో చేస్తూ ఉంటారు. 100 కంట్రీలు ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఒక కంట్రీకి ఎందుకు ఇస్తారు అసలు ప్రాధాన్యత? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అలాగే ఎవ్రీ కంట్రీ, ఇంకో కంట్రీ చాలా చిన్నదవచ్చు కానీ మనకి దానికి అసలు సంబంధం లేకపోవచ్చు. ఇప్పుడు అక్కడ ఎక్కడో మన కాంగోలో ఎక్కడో యుద్ధం జరుగుతుంది, సెంట్రల్ ఆఫ్రికాలో, అంటే మనం పట్టించుకుంటాం అసలు మనం. అలాగే ఎవరి కాళ్ళు రిలేటివ్ డిగ్రీస్లో ఉంటుంది, కానీ కాంగో వాళ్ళకి అదే పెద్ద విషయం. సో నేను ఒక ఉదాహరణకు ఒకటి చెప్తాను. నేను ఎప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను మా గ్యాంగ్ రెండు కాలేజ్ గ్యాంగ్స్ కొట్టుకొని అందరం తీసుకొచ్చి లాకప్ వేశారు. నేను లాకప్లో కూర్చుని ఇన్స్పెక్టరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాను అన్నమాట. ఫోన్లో మాట్లాడుతా ఆ పిల్లలు ఏదో కొట్టుకున్నారని ఇప్పుడు తీసుకొచ్చాం అని ఎవరికో చెప్తున్నాడు. చెప్పి అదే దాంట్లో మన ఇల్లుకి వచ్చి మనం పండుగ ఉంది కదా ఇంట్లో భోజనం చేద్దాం, వాళ్ళ ఇంట్లో భోజనం చేద్దాం అనే టాపిక్ ఈ పిల్లలు కొట్టుకుంటాం. మాకేమో మేము పెద్ద వీర్లు, మేము ఇండియా పాకిస్తాన్కి ఫీల్ అయిపోయాం మేము కాలేజ్లో ఉండి. అప్పుడు ఇదే ఇన్స్పెక్టర్ ఇంత చిన్న టాపిక్ అది. ఈ ఇన్స్పెక్టర్ చేసేది కమిషనర్కి చాలా చిన్న టాపిక్, కమిషనర్ చేసేది చీఫ్ మినిస్టర్కి చాలా చిన్నది, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ చిన్నది, ప్రైమ్ మినిస్టర్ కంట్రీ బట్టి వేరే కంట్రీ అసలు పట్టించుకోరు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ కంపారిజన్. అప్పుడేంటి మీకు ఒకవేళ ఇజ్రాయెల్లో హమాస్ వాళ్ళు వచ్చేసి 1000 మందికి పైగా చంపేసి ఇజ్రాయెల్ వాళ్ళు దానికి రివెంజ్గా వెళ్ళి అసలు ఆల్మోస్ట్ హాఫ్ గాజాని కొట్టేశారు మొత్తం సిటీని. అది మిలిటరీ ఇన్స్టాలేషన్ కాదు, టెర్రరిస్ట్ ఇది కాదు, సిటీలో బిల్డింగ్స్ అని పడగొచ్చారు మొత్తం. దాంతో పోలిస్తే మనది చాలా చిన్నది కదా. ఏది ఎంతమంది పోయారన్నది, ఎంత దారుణంగా అటాక్ చేశారని కానీ అండ్ సైజ్ వైజ్ చాలా చిన్నవి బోత్ ఇజ్రాయెల్ అండ్ మన పాలస్తీన్ యూనో. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో అందుకని ఏదైతే వచ్చి నా 20 మంది పోయారు అంటే 20 మంది పోకుండా 6 పోతే అలా ఉండేది, లేకపోతే 56 పోతే అలా ఉండేది. అంటే అదే కదా ఫైనల్గా మీకు టెర్రర్ అటాక్ అనేది ఇన్నోసెంట్ పీపుల్ని చంపేశారు, దారుణమైన విషయం. ఎంతమందిని చంపితే దారుణమైన విషయం అనేది అందుకు టార్గెటే కదా. ఇప్పుడు సపోజ్ బాంబే సిటీలోకి వచ్చి 200 పీపుల్ మైండ్ చంపేశారు 26/11. అది ఇప్పుడు ఈ పెల్గామ్ అటాక్ కన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ. దానికి మనం బారికి వెళ్ళలేదు కదా యూనో. సో అది ఐ ఫీల్ అంటే అఫ్కోర్స్ టైమింగ్. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరో నాకు గుర్తులేదు, లేకపోతే అవ్వచ్చు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ కొన్న అవగాహన ఉండొచ్చు, వేరే వేరే ఉంటాయి ఫ్యాక్టర్స్ దానికి. సో ఇది ఈ సందర్భంలో ఎప్పుడు ప్రతిసారి వినిపించారు అజిత్ ధోవల్ అని ఒక పేరు వినిపిస్తుంటుంది మనకి. ఆయన్ని ఇండియన్ జేమ్స్ బాండ్ అంటుంటారు. వెళ్ళి పాకిస్తాన్లో ఒక 7 సంవత్సరాల పాటు ఒక భిక్షగాడిలాగా ఉండి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ భారతదేశానికి అది హెల్ప్ చేశారన్నది. ఇప్పుడు ఆయన ఫ్రంట్లో ఉండి ఆయన మొత్తం నడిపిస్తున్నారు. సో సినిమాటిక్ క్యారెక్టర్గా ఆయనది ఏమైనా మీకు ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే ఈ మధ్య ఎవరో రికమెండ్ చేస్తున్నారు అజిత్ ధోవల్ గారి సినిమా, అంటే ఆ క్యారెక్టర్తో ఒక సినిమా తీస్తే బాగుంటుంది, సో హీఈస్ లీడింగ్ ది ఇండియన్ ఈ మొత్తం ఆర్మీ ఫ్రంట్ అంతా అని చెప్పేసి. అజిత్ ధోవల్ గారు ఐఎమ్ నాట్ సేయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంట్రికసీస్ నాకు తెలియదు. ఈజ్ ద ఈక్వలెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాన్ బాల్టన్. ఇప్పుడున్న అమెరికాలో ఈయన కౌంటర్ పార్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నాకు పేరు కూడా తెలియదు. మనకేంటంటే ఒక సినిమాటిక్గా అలా కావాలని మనం హీరోలను చేస్తాం. అలాగే ఆయన హీరో కాదని నేను అంటలా, ఎవ్రీబడి విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ అదర్. పాకిస్తాన్లో మారువేషంలో ఉండి ఏం చేశారంటే తెలియదు మళ్ళీ. ఆయన చాలా చేసి ఉండొచ్చు కానీ తెలిసి కాదు వీళ్ళు మాట్లాడేది. సో వీ ఆల్వేస్ వాంట్ టు మేక్ హీరోస్ అవుట్ ఆఫ్ సంబడి. అప్పుడు ఇదే పోస్ట్లో ఉన్న వేరే కంట్రీస్లో అమెరికా ఇస్ ద మైటియస్ట్ కంట్రీ. ఇప్పుడు అమెరికాలో ఎవరో అంటే తెలియదు ఎవరికి, ఎందుకంటే మీకు ఫ్రంట్లోకి వచ్చేది ట్రంప్ ఒకడే అక్కడ, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు అసలు. సో అది ఇప్పుడు ఇంకోటి ఏంటి ఫన్నీగా, నేను ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాగా చెప్పాను, అసలు స్పైస్ అనేవాళ్ళు అసలు వాళ్ళు రిజిస్టర్ అవ్వరు.
అంటే అది ఎంత తక్కువ అటెన్షన్, ఈ స్పై ఏంటి అలాంటి వాళ్ళు ఉంటారు స్పైస్ ఇప్పుడు. మనం ఏంటి సినిమాల్లో హీరోలు పెట్టి మహేష్ బాబు వీళ్ళని పెడతాం, షారూఖ్ ఖాన్ ఇలాంటి పెట్టి అంత అటెన్షన్ వాళ్ళ పైన ఉంటుంది. అంటే అంతకన్నా మిస్రిప్రజెంటేషన్ ఉండదు. ఇంకోటి మనం రియలిస్టిక్ సినిమాలు ఆ రేంజ్లోనే థీమ్ అసలు. సో అప్పుడు ఇప్పుడు అజిత్ దోవల్ గారు క్యారెక్టర్ని పెట్టి మీరు దానికి మహేష్ బాబుని పెడితే మొత్తం పాయింట్ అయిపోతుంది కదా టోటల్. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొన్ని కంపారిజన్స్ ఇక్కడ నేను గుర్తు చేస్తే, భారతదేశంలో వాస్తవానికి ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో ఏ ఒక్క పార్టీ కూడా మోదీ గారికి కానివ్వండి, ఇండియా గవర్నమెంట్ కానీ అగేన్స్ట్గా మాట్లాడలేదు. అట్ ద టైమ్ ఆఫ్ దట్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ జరిగినంతసేపు. కానీ అదే సందర్భంలో పాకిస్తాన్లో మాత్రము ప్రధాని మీద నెగిటివ్గా మాట్లాడారు వాళ్ళు. అండ్ అదంతా ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మనకి టీవీలో కనిపించింది. వాళ్ళు మాట్లాడారు అంటే ఇన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్లోనే వాళ్ళు మాట్లాడారు. నువ్వేముంది హ్యాపీగా వెళ్ళిపోతావు, లండన్కి ఎక్కడ పారిపోతావు, ఏం పర్లేదు, మేము ఎక్కడ మేము చచ్చిపోతాం అన్న టైప్లోనో, లేకపోతే అల్లా వచ్చి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏడవడం కానీ. అంటే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఇండియా ఈసారి మోర్ మెచ్యూర్డ్గా ఏమన్నా బిహేవ్ చేసింది. ఐ ఫీల్ ఇండియా ఆల్వేస్ బిహేవ్ లైక్ దిస్. ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఆబ్వియస్లీ నో, అక్కడ హాఫ్ డిక్టేటర్షిప్, హాఫ్ మిలిటరీ రూలు ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకి పడదు కాబట్టి ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్. మామూలుగా వార్స్ వచ్చినప్పుడు ఏ కంట్రీలో అయినా, ఇండియా కాదు, పొలిటికల్ పార్టీస్ అని ఒకటే. ఎందుకంటే మేము కొట్టుకుంటాం కానీ ఇంకోళ్ళు వచ్చి మమ్మల్ని కొడుతున్నప్పుడు మన ఐకమత్యం చూపించాలనే ఫండమెంటల్ కాన్సెప్ట్ అది. కానీ వాళ్ళు మాత్రం ఒకరినొకరు తిట్టుకున్నారు ఓపెన్గానే దాని గురించి. అది చెప్తున్నా ఫ్లోర్ అంటే బికాజ్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇన్ఎఫిషియంట్. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చాలా మంది డిస్కషన్ వచ్చింది ఏంటంటే, కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ సంబంధించి డిస్కషన్ జరిగిన సేమ్ డే నైటు డ్రోన్స్ ఇండియా మీదకి వచ్చాయి. ఆ తర్వాత 2 days తర్వాత డ్రోన్స్ ఇండియా మీదకి వచ్చాయి. వచ్చిన ఒక డౌట్ ఏమొచ్చిందంటే చాలామందికి, పాకిస్తాన్లో ప్రభుత్వ ఆధీనంలో ఆర్మీ ఉండదు, ఆర్మీ విల్ బిహేవ్ ఆన్ ఇట్స్ ఓన్. అది ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే సైలెంట్గా ఉంటుంది, యాక్సెప్ట్ చేయనప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇస్తుంది తప్ప అంతకుమించి వాళ్ళకి సీన్ ఉండదు అన్నది ఒక మాట వినిపించింది. సో దాన్ని అట్లా చూస్తారు. ఇది ఈ నేరేటివ్ ఎప్పటి నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. ముషారఫ్ కూ చేసి తీసుకున్నప్పటి నుంచి ఉంది అది, భుట్టో అప్పటి నుంచి ఉంది అది. పాకిస్తాన్లో మిలిటరీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అనేది, పొలిటికల్ క్లాస్ కాదు అనేది ఎవ్రీబడి నోస్ ఇట్. అందుకని ఒకతను ఏమన్నాడంటే, కంట్రీకి మిలిటరీ ఉంటుంది ఎక్కడైనా, పాకిస్తాన్లో మిలిటరీ కంట్రీ ఉంది. అది పాయింట్. సో న్యూక్లియర్ వార్ సంబంధించి కూడా చాలా టెన్షన్ క్రియేట్ చేశారు. అంటే లాస్ట్ 2 days నుంచి మనం చూస్తే అక్కడ ఉన్న కిరాణా హిల్స్ అనే ప్లేస్లోనే ఈ న్యూక్లియర్ వెపన్స్ పెట్టారు. అక్కడ మన వాళ్ళు వెళ్ళి బాంబింగ్ చేశారు. సో అక్కడ నుంచి న్యూక్లియర్ లీకేజ్ అవుతుంది, తద్వారా ఆ రేడియేషన్ అంతా రాబోతోంది అన్నది ఒక డిస్కషన్ జరిగింది. దాని మీద పెద్ద స్థాయిలో డిస్కషన్ జరిగింది. కానీ ఓవరాల్గా ఒరిజినల్గా రియల్ చూస్తే ఏంటంటే, ఆ న్యూక్లియర్ వెపన్ అనేది ఒక ప్లేస్లో ఉండదు, ఇట్ ఈస్ డిస్మాంటిల్డ్ అనేది ఒక్క చోట అసెంబ్లీ చేసిన తర్వాత వస్తుంది. సో ఇట్లాంటి వాటి ద్వారా జనాల ఒక అటెన్షన్ని గ్రాప్ చేసే ప్రయత్నము, సరే మేబీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారా, మీడియా అంటారా, ఏదైతే చేసిందన్నది అర్థమవుతుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ వాచ్ డాగ్ అనేది ఎలాంటి ఏమాత్రం న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించే ఒక అవకాశం ఉన్నా, లేకపోతే ఏదైనా యాక్సిడెంటల్గా దానికి లీకేజో ఏదో జరిగింది అన్న, దానికి వరల్డ్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళ పేరు కూడా లేదు ఈ పర్టికులర్ సందర్భంలో. వాళ్ళకి పాకిస్తాన్ అన్నా చెప్పాలి, ఇండియా అన్నా చెప్పాలి, ఏదో ప్రూఫ్ చూపించాలి, వాళ్ళు డిమాండ్ చేయాలి, ఏంటి ఏమవుతుందని. అదైతే అవ్వలేదు. ఇదంతా మీడియా కథనం బేసిక్గా. ఇంకోటి న్యూక్లియర్ బాంబ్ అంటే బాంబులాగా ఉంటుందా, ఒక బాక్స్లో ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు రియాక్టర్ దగ్గర ఉండటానికి అసెంబ్లీ ఎలా చేస్తారు అనేది రకరకాల. ఇప్పుడు మీకు జపాన్లో ఒక 10 years బ్యాక్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు అది న్యూక్లియర్ రియాక్టర్స్ని చేసి ఇంకా బయటకు వచ్చేసి అలా వరల్డ్ అంతా వచ్చేస్తుందని న్యూస్ వచ్చింది అప్పుడు ఒకసారి. అది 1 month నడిపారు న్యూస్ ఛానల్స్. అది ఏమవ్వలేదు ఎక్కడికి. సో ఐ ఫీల్ అది ఆ ఆస్పెక్ట్ అనేది. కానీ ఒక మ్యాడ్ మ్యాన్ ఎవడన్నా, ఒక జనరల్, సపోజ్ ఇప్పుడు మునీర్ అంటున్నారు, ఇప్పుడు పోతే పోయింది అమ్మ నేను పోతే అంటే, ఇప్పుడు మీకు సినిమాల్లో కూడా ఒక్కొక్కసారి కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం, నేను పోతే పోతాను కానీ నిన్ను తీసుకుని పోతా అంటారు చూడండి. అలాంటి మైండ్ ఉన్నవాడే మోస్ట్ డేంజరస్ ఇప్పుడు ఈ వరల్డ్లో. అది నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్నాడు, ఈ మునీర్ కూడా ఉండొచ్చు దాంట్లో. లేకపోతే నేను చంపేస్తాను కానీ నన్ను కూడా చంపేస్తాడని భయం ఉన్నప్పుడు చంపేసాడు ఆలోచిస్తాడు కదా, నేను కూడా పోతానని 100%. నువ్వు వేస్తే నేను కూడా వేయగలుగుతాను అనేదే కదా భయం ఎప్పుడైనా. విచ్ ఈస్ ద రీజన్ అది థ్రెటన్ చేస్తారు కానీ ఇప్పుడు వేయరు ఎవరు. ఈవెన్ పుటిన్ కూడా అన్నాడు న్యూక్లియర్ ఆప్షన్ ఈజ్ ఓపెన్ అంటాడు, నార్త్ కొరియా కూడా అంటాడు, లేకపోతే చైనా తైవాన్ అంటారు. సో ఆల్ ఆఫ్ దెమ్ కీప్ థ్రెటనింగ్.